నమోస్తుతే నమోస్తుతే భారత మాతా, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాతా, సమస్త ప్రపంచ ప్రజసన్నుత చరిత. ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత. వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత. ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత. భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత, కృషిక సస్య హరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నాము. ఆయనే ఆర్వీవి సత్యనారాయణ గారు. నిర్మాతగా, హీరోగా, మోడల్గా, గిటారిస్టుగా, అంటే ఒక మనిషి ఏం సాధించాం అని చాలామంది అనుకున్నప్పుడు ఒక ఉద్యోగమో ఏదో చెప్పుకుంటారు, కానీ సార్కి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయండి. ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అంటే మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు మాకు కూడా గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక ఉద్యోగం చేసే అమ్మ నాయన అంటూ ఉంటాము. ఇప్పుడు జనరేషన్ అయితే అసలు చెప్పాల్సిన లేదు. మీరు గత ఒక 30 సంవత్సరాల నుంచేమో సివిల్ ఇంజనీర్గా స్టార్ట్ అయింది. మరి సాంగ్స్ ఓ పక్కన, సినిమాలు ఓ పక్కన, ఎలా సార్ టైం అనేది ఎలా సరిపోతుంది? అసలు ఏది మీకు ఎక్కువ ఫ్యాషన్ అనిపిస్తుంది? ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న చాలానే ఉన్నాయి. మీకు ఫ్యాషన్గా ఏది అనిపిస్తూ ఉంటుంది? ప్యాషన్ అంటే ముందు మ్యూజిక్ ఇష్టం అండి బాగా, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు సంగీతం నేర్పించారు నాన్నగారు. తర్వాత ఎడ్యుకేషన్లో ఉండిపోయి దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. మ్యారేజ్ అయిన తర్వాత సంగీతానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ గిటారు, హార్మోనియం ఇలాంటివి నేర్చుకుని ఒక సింగర్గా ప్రజలందరికీ కొంచెం సుపరిచితం అయ్యాను. బేసిక్గా ముందు నేను హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ ఉండేవాడిని అండి. అలాగా డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను కొంచెం ఐడెంటిఫై చేసి కొన్ని ఛానల్స్లో పిలుస్తూ లైవ్ విత్ ఆర్వీవి అని చెప్పి చాలామంది పబ్లిక్తో పాటలు పాడటం, అది ఎవ్రీ వీకెండ్స్లో నన్ను పిలుస్తూ ఉంటే పాడేవాడిని. సో అందరూ ఆ రకంగా లైక్ చేస్తూ ఉంటే సంగీతం అలాగా. అంటే నాన్నగారు సంగీతం నేర్పారు అన్నారు. నాన్నగారు కూడా ఏంటి కళాకారుడుగా? నాన్నగారు బేసిక్గా నాన్నగారు టీచర్గా పనిచేసేవారండి. ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా, తెలుగు టీచర్గా చేసేవారు. వైజాగ్లో కాదండి, పశ్చిమ గోదావరి జిల్లాలో నాన్నగారు టీచర్గా చేశారు. ఆయన టీచర్గా చేస్తూనే ఆయనకు కూడా కళల పట్ల చాలా అభిరుచి ఉంది. దుర్యోధనుడు, రావణాసురుడు, సత్యహరిశ్చంద్రుడు, కంసుడు ఇలాంటి పాత్రలు పద్య నాటకాలు వేస్తూ ఉండేవారు, పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవారు. అవి చిన్నప్పుడు చూసి నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతుండేవాడిని. నాన్నగారు అంటే చాలా మంది ఇష్టంగా ఇంటికి వచ్చి పలకరించేవారు అందరూ. అవన్నీ చూస్తూ నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అప్పట్లో. అయితే ఆయన నేర్పించిన సంగీతం పెద్ద అయిన తర్వాత ఆయన లాంటి కళాకారులు మేము కాలేకపోయినా, ఆయన అంత గొప్ప వ్యక్తులు కాలేకపోయినా, ఈ సంగీతంలో కొంచెం ప్రాక్టీస్ పెట్టుకున్నాక ప్రజలు గుర్తించి సినిమా తీస్తే బాగుంటుందని అడిగారు. అంటే సాంగ్స్ అనగానే ముందు మన తెలుగు సాంగ్స్ పాడాలి మీరు యాక్చువల్గా. ఎందుకు బాలీవుడ్ సాంగ్స్ ఎంచుకున్నారు? అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ హిందీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుండేవారు. హిందీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు సింగర్గా వాళ్ళు అలవాటు అయ్యేది. ఎక్కువ హిందీ సినిమాలు చూసేవాళ్ళం. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి. అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఒక థియేటర్ ఉండేది మా హాస్టల్కి దగ్గరలో. ఎప్పుడు హిందీ సినిమాలు వస్తుండేవి. ఆ సినిమాలు చూసి చూసి అలాగా ఇన్స్పైర్. నేను మొట్టమొదటి సినిమా 10th క్లాస్ అయిన తర్వాత చూసాను. షోలే ఫస్ట్ సినిమా నేను చూసిన ఫస్ట్ సినిమా అది. 10th వరకు నేను సినిమాలు తెలియదు. అప్పుడే సార్కి ఫ్యాన్ అయిపోయారా అమితాబ్ సార్? చూడగానే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, ఇంకా ఆ సినిమా చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అయిపోయాను. ఆ తర్వాత అంటే థియేటర్లో చూసిన సినిమా, మామూలుగా వీధుల్లో చూసిన సినిమాలు అయితే వేస్తూ ఉండేవారు. తెర మీద వేసినవి ముక్కోటి ఏకాదశిగా చేసేవారు. అలా కాకుండా ఫస్ట్ థియేటర్ నా 10th ఎగ్జామ్స్ అయిన తర్వాత మా అన్నయ్య తీసుకెళ్ళాడు సినిమాకి. అంతవరకు తెలియదు. ఆ తర్వాత అడవి రాముడు సినిమా చూసాను, తెలుగు సినిమా, ఎన్టీ రామారావు గారిది.
ఎన్టీ రామ ఆ సినిమా చూసాక ఎన్టీ రామారావు ఫ్యాన్ తెలుగులో. ఓకే ఓకే. ఇలాగ ఇంకా ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా ఆ పాటలు హిందీ అది రాకపోయినా ఆ పాటలు పాడుకుంటూ ఉండేవాడు, వచ్చిరాని హిందీతో. ఓకే, అలా అలవాటు అయిపోయిందండి. మా కోసం ఒక సాంగ్ సార్. हमको सिर्फ तुमसे प्यार है, हमको सिर्फ तुमसे प्यार है, कह रही है दिल की बेखुदी, बस तुम्हारा इंतजार है, हमको सिर्फ तुमसे प्यार है, पुकारता चला हूँ मैं. సూపర్ సార్, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి మాకైతే. చాలా చాలా బాగా పాడారు. అంటే మీకు నచ్చిన షోలే మూవీ అన్నారు కదా, తర్వాత అమితాబ్ గారు నటించిన ఏ సినిమా బాగా ఇష్టం? షోలే. అమితాబ్ గారు నటించిన సినిమాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆయన నటించిన సినిమాలు షోలే ఒకటి, ముకద్దర్ కా సికందర్, తర్వాత సిల్సిలా, ఇలాంటి సినిమాలన్నీ చాలా ఇష్టం అండి. అంటే ఎన్నేళ్ళ నుంచి సార్ గిటార్ ఇట్లా ఇప్పటి వరకు? గిటార్ నేను 90s నుంచి వాయిస్తున్నాను, 1990 నుంచి. అంటే మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ నేను బ్యాంజో, బుల్బుల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు కదా చిన్నది, అంటే ఈ పాములు ఆడించేవారు చూడండి, వీధుల్లో వాయిస్తా ఉంటారు కదా, చిన్నది కీస్ లాగా ఉంటాయి, బుల్బుల్ ఇన్స్ట్రుమెంట్. అది చూపిస్తాను, చూపిస్తాను మీకు. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించండి ఫస్ట్. తర్వాత గిటార్ నేర్పించే వాళ్ళు మా ఊళ్ళో లేక ఎప్పటికైనా నేర్చుకుందాం అని అనుకున్నా అండి. వైజాగ్ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. అంటే ఈ పాడడం అనేది ఎట్లా సార్? అస్సలు దించేసారు సాంగ్ అయితే. అయ్యా, ఆ పాడడం అనేది ఎట్లా? సింగింగ్ అనేది తెలియకుండా, నాకు తెలియకుండా నేను మామూలుగా హాస్టల్లోనే పాడేవాడిని, బాత్రూమ్ లో పాడుకునేవాళ్ళం. బాత్రూమ్ సింగర్ పాడుతుంటే ఫ్రెండ్స్ అనేవారు, అరే బాగా పాడుతున్నారా నువ్వు సరదాగానే, ఒకసారి యాన్యువల్ ఫంక్షన్స్లో అట్లా పాడమంటే పాడితే కొంచెం అప్రిషియేట్ చేస్తారు, అదొక ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇంకా అయితే నేను పాడితే బాగానే ఉంది అంటున్నారు కాబట్టి పాడొచ్చు. అంటే మీరు అన్నారు పెళ్ళయ్యాక సంగీతాన్ని ఇంప్రూవ్మెంట్, చాలా మంది పెళ్ళయ్యాక మేము చాలా అది కోల్పోయాం ఇది కోల్పోయాం అని చెప్తూ ఉంటారు, కంప్లైంట్ లాగా. నేను నిజంగా చెప్పాలంటే, నేను ఇంత మంచి ఆర్టిస్ట్ అయ్యానంటే దానికి నాకు వెన్నెముకలాగా నా భార్య ఉంది నా పక్కన. నేను నేర్చుకునేటప్పుడు సరిగా ఉండదు కదండి, అన్ని అపశృతులు, అదే వాయించి వినేవాళ్ళకి కొంచెం చిరాకు వచ్చేస్తుంది. సినిమా చూడటం వేరు, సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు చూడటం, ఎన్నో టేకులు చూస్తే బోర్ అనిపిస్తుంది. మరి ఇలాంటి నేర్చుకుంటున్నప్పుడు కూడా నాకు దగ్గరుండి అన్నీ ఎప్పటికొకప్పటికి మంచి ఆర్టిస్ట్ అవుతారు అనే ఎంకరేజ్ చేస్తూ, మీరు కష్టపడండి బాగా అవుతారని ఎంకరేజ్ చేస్తూ, నాకు దగ్గరుండి ఫుడ్ అన్ని దగ్గర నుంచి చూసుకుంటూ చాలా బాగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చాలా చేశారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ లేదు చాలా చేశాను, చాలా పెర్ఫార్మెన్స్. ఎక్కడెక్కడ చేస్తుంటారు సార్? వైజాగ్ లో చాలా పెర్ఫార్మెన్స్లు చేశాను, ఇండియాలో చాలా ప్లేసులకి వెళ్ళాను, అలాగే చైనా, మలేషియా ఇలాంటి చోట్ల కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. తర్వాత ఇంకా ఫ్యూచర్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయబోతున్నాను. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది సార్? సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారని. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు జిబుల్ ఆఫ్ ది స్టీల్ సిటీ అని ఒకసారి, తర్వాత ప్రైడ్ ఆఫ్ వైజాగ్, బెస్ట్ మల్టీ లాంగ్వేజ్ సింగర్ అని చాలా ఆర్గనైజేషన్స్ ఇచ్చారండి. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వీళ్ళందరూ ఉంటారు కదా, క్లబ్స్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్లో చాలా అట్లా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడి నుంచి, యూనివర్సిటీ ఛాన్సలర్ దగ్గర నుంచి చాలా ప్రోగ్రామ్స్లో వచ్చారు. అవన్నీ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్సే. గవర్నమెంట్ నుంచి అంటే నేను కూడా అప్లై చేయలేదు, అలాంటివి జరగలేదు. అంటే సార్ ఇప్పుడు ఈ మూవీ తీయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు మూవీ అంటే కమర్షియల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఏంటి సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం.
అంటే నేను సినిమా తీయాలి అని అనుకోవడానికి కారణం మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాయి గారు లాంటి వాళ్ళు వీళ్ళని కొంతమంది ఉన్నారు, బాలంగిరి సాయి అని వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది. వాళ్ళంతా కొంచెం ఇందులో బాగా నిష్ణాతులు. బాలంగిరి సాయి గారు చనిపోయారు. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా నన్ను చూసినప్పుడల్లా వచ్చి నన్ను నటనలో పెడదామని పాపం ఆయన చాలాసార్లు అనుకునేవారు. ఎక్కువగా ఆయనే తపన పడేవారు ఎక్కువగా. మీరు నటించండి సినిమా చెయ్యాలి, మీరు ముందు నాటకం వేయమన్నారు. నాటకం వేయాలి అంటే కనుక మళ్ళీ నాటక రంగం అంటే రంగులు వేసుకుని ఆ గడ్డాలు అవన్నీ అంటించుకుని అవన్నీ చెయ్యాలి కదా, అంత పెద్ద పని. సర్లేండి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా అని చెప్పి ఒక 6 months జుట్టు గడ్డం ఇవన్నీ పెంచుకున్నాను ఆ నాటకం వేయడం కోసం. అల్లూరి సీతారామరాజు గారు నాటకం వేసిన తర్వాత అందరూ మెచ్చుకున్నారండి. అందరూ బాగా మీరు బాగా సూట్ అయ్యారు, ఇది అరంగేట్రంలా లేదు, చాలా బాగా చేశారని అందరూ. అంటే మీ లుక్ అనేది అల్లూరి సీతారామరాజు గారు మన్యం ధీరుడు అనే సినిమా తీశారు, ప్రొడ్యూసర్ కూడా మీరే. అందరూ అంటే సరే తీద్దాం సినిమా అని నేను నిర్ణయించుకున్న సినిమా తీయడం జరిగింది. నరేష్ గారు డైరెక్టర్. నరేష్ గారు అంటే ఆయన ఇంతకు ముందు ఏమైనా సినిమాలు తీసారా? తీసారండి, చాలా సినిమాల్లో ఆయన కో డైరెక్టర్ గాను అలాగా చేశారు. అయితే ఇదే ఫస్ట్ టైం ఆయన డైరెక్టర్ గా చేయడం ఇదే మొదటిసారి. ఓకే, మీరు ఛాన్స్ ఇచ్చారు ఆయనకి, అంతే కదా, డెబ్యూ ఛాన్స్ ఇవ్వడం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా సార్. ఎవరికెవరో ఛాన్స్ ఇవ్వడం కాదు, ఆ టైంకి అందరం కష్టపడి తీసాం సినిమా. అంటే కష్టపడి సినిమా తీయడం వేరు, మీరు ఫ్యాషనటిక్గా అంటే స్వయంగా మీరే గుర్రపు స్వారీ చేశారు, కత్తి యుద్ధాలు చేశారు, కర్రసాము, ఇవన్నీ అంటే ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంత అంటే ఇప్పుడు సినిమాలు మనం చూసుకుంటే సార్ గ్రీన్ మ్యాట్ మీద విజువల్ ఎఫెక్ట్స్తో మనం ఎక్కువగా చూస్తున్నాం, అది అందరికీ తెలిసిన విషయం. నా సినిమాలో నేను జీవితాంతం తృప్తి పడేటటువంటిది ఒక్కటండి. అదేంటంటే చాలా హృదయపూర్వకంగా నేను సాటిస్ఫై అయ్యేటువంటి ఒకే ఒక్క విషయం ఉంది. అదేంటంటే డూప్ లేకుండా ఏ ఐటమ్ కూడా నేను ఎంత ఫాస్టెస్ట్ రైడింగ్ చేశాను సినిమాలో, గుర్రపు స్వారీ. ఆ యొక్క సవారీ చేయడం అనేది అడవుల్లో, పాడేరు అడవుల్లో భయంకరమైన ప్లేసెస్ అవన్నీ కూడా, చాలా న్యాచురల్ మట్టి రోడ్లు, అవన్నీ రాళ్ళు రప్పలు రకరకాలుగా ఉంటాయి అవి. అలాంటి ప్లేసెస్లో మాకున్న సదుపాయాలతో నిజంగా చెప్పాలంటే అంత భయంకరమైన స్పీడ్ రైడింగ్ చేసేటప్పుడు మాకు నా దగ్గర 108 కానీ అంబులెన్స్లు అలాంటివి కూడా లేవు, మెడికల్ ఫెసిలిటీ కూడా లేదు అక్కడ. అంత రిస్క్ చేసి చేయడం జరిగింది. మరి అలాంటి చేశాను. అలాగే కర్రస్వామిలోని ఫైట్స్ కానీ దేనికైనా సరే డూప్ లేకుండా చేశానండి. అది నాకు రికార్డ్ అంతే. అది నేను జీవితాంతం నేను ఎప్పుడు సినిమా చూసుకున్నా ఇవన్నీ నేనే చేసుకున్నాను, ఎబిలిటీస్. అలాగే అడవుల్లో చిత్రలేఖనం బొమ్మలు కూడా నేనే వేసుకున్నాను, అడవులు నా బాణాలు నేనే తయారు చేసుకున్నాను. అవును, ఇది కూడా విన్నాం, బాణాలు మీరే ఓన్ గా తయారు చేసుకున్నాను. నా ప్రాపర్టీస్ అన్ని కూడా మొత్తం. ఈ సినిమా తీయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? అంటే ప్రిపరేషన్ ముందుగా ప్రాపర్టీస్ ఇవన్నీ ఓన్గా తయారు చేసుకుని అంతా చేయడానికి నాకు ఒక 1.5 year పట్టింది మేడం. ముందు జుట్టు పెంచడం, మీసాలు ఇవన్నీ పెంచుకోవడం, ఆహార్యం ముందు ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం, అది ఒక 1.5 year పట్టింది. తర్వాత అన్నీ సమకూర్చుకున్న తర్వాత సినిమా స్టార్ట్ చేయడం. సినిమా మాత్రం ఒక 2 monthsలో అయిపోయింది సినిమా, అంతే 2 monthsలో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ పార్ట్ మాక్సిమం 50 days అంతే. మొత్తం ఇటువైపే జరిగిందా సార్ మన విశాఖ జిల్లా? అంతా ఇక్కడేనండి, అంతా ఇటు చోడవరం, రంసోడవరం ఏరియా, మళ్ళా పాడేరు, కొండగండ్రేడు, బొబ్బిలి, రాంబిల్లి ఇలాంటి ఏరియాలో షూటింగ్ అయిపోయింది. అంటే ఈ సినిమాలో ఏంటంటే ఇది 100 అండి. ఈ సినిమాలో ఏవి మోడర్న్ ఐటమ్ ఏది కనబడకూడదు, లేక నిజమైన ఊరు ఎక్కడ ఉందో ఎతుకుదామని చెప్పి నేను కొన్ని లొకేషన్ కోసం ఎతకడం జరిగింది. అది చెరుకుపల్లి అని ఒక ఊరు దొరికిందండి మాకు. ఆ ఊరికి ఏంటంటే రోడ్డు లేదు, రోడ్డు లేదు. ఆ రోడ్డు లేక వాళ్ళు కాలినడకన ఆ ఊరికి వెళ్తుండేవారు. అంతా కార్లు, జీపులు అలాంటివి ఏమి వెళ్ళవన్నమాట, అడవి అంటే. వర్షం పడితే ఇంకా మనుషులు కూడా నడవలేరు. అందుకని అక్కడ తాటేక పాకలతో ఉండడం, సిమెంట్ బస్తాలు తీసుకెళ్ళలేక సిమెంట్ లేదు అక్కడ. మొత్తం అంతా కళ్ళాపులు, ముగ్గులు వాటితో ఉన్నటువంటి ఊరు నిర్మించుకున్నారు అక్కడ కొంతమంది ట్రైబల్స్. సో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తే అల్లూరి రామరాజు గారి సినిమా అనగానే వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. సినిమా కదా చెయ్యండి అయితేనే, వాళ్ళు బాగా సహకరించారు.
అంటే మన టాలీవుడ్లో అల్లూరి సీతారామరాజు గారు అనగానే సూపర్ స్టార్ కృష్ణ గారే గుర్తొస్తారు. అవునండి, అవునండి. ఇన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఆయన సినిమా వచ్చి. ఇప్పుడు సీతారామరాజు గారు అంటే ఆర్వీవి సత్యనారాయణ గారే గుర్తొస్తారు. అంటే నేటి జనరేషన్ కూడా ఇలాంటి సినిమాల వల్ల తెలియాల్సింది చాలా ఉంది సార్. ఆ ఉద్దేశంతో సినిమా తీశాను. నిజంగా నేను సినిమా తీయడానికి ముందు కొంతమందిని అడిగాను, స్టూడెంట్స్ని, చిన్నపిల్లల్ని, వీళ్ళందరినీ, అల్లూరి సీతారామరాజు గారు తెలుసా నీకనంటే తెలియదు అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో బాణం పట్టుకుని ఉంటాడు ఇది అని చెప్పారు. ఆయన ఏం చేస్తారంటే తెలియదు అని చెప్పి ఇలా అనేవారు. కొంతమంది ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు. కొంతవరకు అంతే. నెక్స్ట్ అతను ఎప్పుడు చనిపోయారు, ఏ ఏజ్లో చనిపోయారు, ఇలాంటి ఏ చరిత్ర ఏది తెలియదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ హిస్టరీ మీద కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ కూడా లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్లో మార్కులు వాళ్ళకి గెయిన్ ఉండదు కదా ఇలాంటి చదువుకోవడం. ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్ అంతా మార్క్స్ ఓరియంటెడ్ అయిపోయింది, హిస్టరీ తెలుసుకోవడం లేదు ఇంకా. సో దాని మీద ఇంకా సీతారామరాజు గారు కనీసం సినిమా అన్నా చూసావా అంటే చూడలేదన్నారు. ఎందుకు చూడలేదంటే ఒక రీజన్ ఉందండి దానికి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా వచ్చి 50 సంవత్సరాలు అయిపోయింది. 50 years బ్యాక్ సినిమాల్ని చూడాలని ఇప్పుడు జనరేషన్ ఎందుకు అనుకుంటారండి? కొత్త సినిమాలు బోల్డ్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ జనరేషన్కి తగ్గట్టున్న సినిమాలు, ఆటలు పాటలు ఉంటే వాళ్ళకి సరదా. అది అప్పటిదెప్పుడుదో పాత సినిమా ఎందుకు చూడాలి నేనని అనుకుంటారు. వీళ్ళు చూడట్లేదు, దాన్ని చూడమని చెప్పేవాళ్ళు కూడా లేరు. సో సూపర్ స్టార్ కృష్ణ గారు అందులోనే ఓల్డ్ టెక్నాలజీలో నిర్మించిన చిత్రం, క్లారిటీ కూడా సినిమాలో చూస్తుంటే మనకి కొంచెం బ్లర్గా ఉంటుంది. సో దీస్ పీపుల్ మైట్ హ్యావ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి నేను అనుకున్నా. సో అలాంటప్పుడు ఆ సినిమాని మళ్ళీ మనం పునర్నిర్మిస్తే మనకు కొంచెం బాగుంటుందేమో, వీళ్ళకి మరొకసారి ఆయన చరిత్రను తెలియజేసిన వాళ్ళు అవుతాం అని అనిపించే సినిమా తీసాను మేడం. అంటే పిల్లలందరికీ ఒక స్పెషల్ షో లాగా కూడా వేయొచ్చు సార్, ఒక సండే చూసుకొని స్కూల్ వాళ్ళతో టైప్ అయ్యి మీరు చెప్పాలనుకున్నది ఇట్లా వెళ్ళొచ్చు. అది ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్లో ఉందండి. అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్లో మన్యం ధీరుడు అని కొడితే వస్తుంది. సినిమాని చాలా మంది చూస్తున్నారు బాగా. ముఖ్యంగా సినిమాలో బాగా లైక్ చేసింది ఆ పాట అండి. అదే మీరు సాంగ్ రాసి పాడారు కదా ఒకటి. సాంగ్ నేను రాయలేదండి, రాసింది తుమ్మల శివాజీ గారు అని రాశారు. సింగర్గా నేను పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కుమార్ అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అంత కలిపి ఆ పాటని భారతమాత యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్న పాట అందరూ కూడా లైక్ చేశారు. అది హిమాలయాల్లో నిర్మించామండి పాట. అవును, ఈ సాంగ్ ని కేంద్ర మంత్రి కూడా కేంద్ర మంత్రి గారు ఆయన లైక్ చేశారు. లైక్ చేసి ఆ పాట విన్నాక మాత్రం చాలా బాగుంది ఈ పాట అని లైక్ చేశారు. అవార్డు కూడా ఏదో అవార్డు వస్తుంది, ఇది పెట్టండి అవార్డుకి, ఎట్టి పరిస్థితుల్లో అవార్డు ఇప్పించాలి, ఇలాంటి పాటలకు ఇప్పించాలని అని అన్నారు ఆయన. అనుకోకుండా కలిశారు ఆయన మాకు. కలిస్తే పాట విన్నారు అని చూశారు, మొత్తం చూసి లైక్ చేశారు. తర్వాత ఇంకా మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను నేను. ఆ పాట మా కోసం ఒకసారి పాడతాను. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, ప్రాతః సంధ్యా పులకిత రుచిర సుప్రభాత. వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత. ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత. భూతిపూర్ణ మహామహిత కృషిక సస్య హరిత, కృషిక సస్య హరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుత చరిత. నమోస్తుతే నమోస్తుతే భారత మాత, భారత మాత. సూపర్ సార్. అయితే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఫిట్నెస్ కోసం ఏం చేస్తున్నారు? అసలు ఫిట్నెస్ ఏమన్నా మేడం, మామూలుగా కొంచెం ఎక్సర్సైజ్ చేయడం అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. స్పోర్ట్స్ అది ఇంట్రెస్ట్ బాగాను. ఇంకా రన్నింగ్, హార్స్ రైడింగ్, జిమ్ చేయడం ఇలాంటివన్నీ బాగా
అలవాటు అండి. అందుకే అంత ఫిట్ గా ఈ ఏజ్ అది లో అది ఉంది కాబట్టి సినిమా తీసే అవకాశం వచ్చింది. వచ్చింది. అల్లూరి సీతారామరాజు గారు అంటే మరి కొంచెం మామూలు విషయం కాదు, ఫిట్ గా కనపడకపోతే ప్రజలు ఒప్పుకోరు కదా, ట్రోల్స్ వచ్చేస్తాయి. ట్రోల్స్ వచ్చేస్తాయి. ఓకే సార్, అంటే సింగింగ్ కూడా మీరు కంటిన్యూగా చేస్తారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు, ఎందుకంటే సింగర్స్ ఎక్కువగా హాట్ వాటర్ తాగుతూ ఉండాలి, గొంతుని బాగా మెయింటైన్ చేయాలి అని అంటూ ఉంటారు కదా. అంటే గొంతులో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలండి. ఎప్పుడు మనం ఏది తిన్నా సరే గార్గిల్ చేసుకోవాలి బాగా, ఓకే, వాటర్తో గొంతు క్లీన్ చేసుకుని పడుకోవాలి. అలాగే మార్నింగ్ కూడా కేర్ఫుల్ తీసుకోవాలండి. ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఒకవేళ తింటాం కానీ తింటే వెంటనే గోరువెచ్చని నీళ్ళతో ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. అది అక్కడ ఐస్ క్రీమ్ అక్కడ ఉండిపోకుండా చూసుకోవాలి. కష్టమే, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు. అంటే మీకు నచ్చిన సింగర్లు ఎవరు సార్? నాకు నచ్చిన సింగర్స్ అంటే బాలీవుడ్లో అండి, టాలీవుడ్లో అండి. రెండు చెప్పండి. అండ్ బాలీవుడ్లో అయితే నాకు కిషోర్ కుమార్ గారు అంటే బాగా ఇష్టం. కిషోర్ కుమార్ గారు అంటే మంచి మంచి అందరూ, ముఖేష్ గారు, మహమ్మద్ రఫీ గారు, వీళ్ళందరూ ఇష్టమే. కిషోర్ కుమార్ గారి సాంగ్స్ని ఎక్కువగా నాకు ఇష్టపడుతుంటది. అది మ్యాచ్ అవుద్ది అంటారు వాయిస్ మ్యాచ్ అవుద్ది అని పాడుతుంటారు. తర్వాత టాలీవుడ్లో అంటే ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంటే బాగా ఇష్టం. అంటే సింగర్స్లో ఫీమేల్స్లో మీకు బాగా ఫీమేల్స్లో జానకమ్మ గారు అంటే ఇష్టం. జానకమ్మ గారు ఎవరికి ఇష్టం కాదు సార్, జానకమ్మ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ మాడ్యులేషన్స్ చిన్నపిల్లలా పాడేస్తుంటారు. ఇప్పటికీ కూడా ఆవిడ వాయిస్, ఆవిడ పాట వినకుండా పడుకోను నేను. కలిసారా సార్? వస్తుంటారండి ఇక్కడికి, మా దగ్గరికి వస్తుంటారు బాగా. మా ఇంటికి వస్తారు, అక్కడ నేను వెళ్తుంటాను. జానకమ్మ గారితో కొంచెం మా ఫ్యామిలీ కొంచెం క్లోజ్ కాంటాక్ట్ అండి. అమ్మని చుట్టా కూడా వచ్చారు. అమ్మను జానకమ్మ గారు కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవారు. మీ ఫ్యామిలీలో పిల్లలు ఎట్లా సార్? పిల్లలు అంటే పెద్ద అబ్బాయి అంటే వీళ్ళంతా మ్యూజిక్లో ప్రవేశం ఉంది, బాగా గిటార్ అది వాయిస్తుంటారు. పెద్ద అబ్బాయి ఎంటెక్ స్ట్రక్చర్స్ అండి, స్ట్రక్చరల్ ఇంజనీర్. ఆర్వి బిల్డర్స్ అని కన్స్ట్రక్షన్ కంపెనీ అదే రన్ చేస్తున్నాం. రెండో అబ్బాయి ఎంఆర్క్ చేస్తున్నాడండి, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. కోడలు కూడా బీటెక్ సివిల్ ఇంజనీర్స్ అందరూ. అయితే ఇప్పుడు వచ్చే సింగర్స్కి జూనియర్స్ సింగర్స్ ఉంటారు, కొన్నిట్లో ఒక్కోసారి ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే పాడుతా తీయగా ఇట్లాంటి సరిగమప ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సింగర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే ఒక్కోసారి వాళ్ళని ఆ షో నుండి తప్పించినప్పుడు కొన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా కాంపిటీషన్లో టాప్ 10కి వెళ్ళారంటే అందరూ గెలిచినట్టే అనుకుంటాను నేనైతే. టాప్ 10లో ఉన్న వాళ్ళు అందరూ విన్నర్సే. వాళ్ళని వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళే ఫస్ట్ అనేటువంటిది ప్రజలు భావించకూడదు. టాప్ 10లోకి వచ్చిన వాళ్ళని అందరినీ మనం విన్నర్స్ కింద మనం భావించాలి. ఎందుకంటే టాప్ 10కి వెళ్ళిన తర్వాత కొంతమంది టెన్షన్తో ఓడిపోతారు, కొంతమందికి అప్పటికి ఆరోగ్య పరిస్థితి ఆ 2 రోజుల్లో బాగుండకపోతే ఫస్ట్ రావాల్సిన వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోతారు. ఇలాంటి సమస్యలు వస్తాయి. టెన్షన్ పడకూడదు. ఇలాంటి టెన్షన్స్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో అది కొంతమందికి కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్గా ఫస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, అది మనం చెప్పలేము. సో మరి జడ్జి న్యాచురల్గా ఎవరు అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళని మనం ఉండట్లేదు. కానీ అందుకని కాంపిటీషన్లో ఉన్నదాన్ని సర్టిఫికెట్గా తీసుకోకూడదండి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ప్రజల్లో మనం ఎలా చేయగలుగుతున్నాం అది కాదు. కొంతమంది మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఏజ్ కుదరదు అక్కడ. ఒక్క 6 monthsలో వాళ్ళు ఏజ్ బయటకు వెళ్ళిపోతారు, పాపం తెలియక ఛాన్స్ ఉండదు. వాళ్ళంతా మంచిదండి సింగర్స్ అంటే, బాగా పాడిన వాళ్ళు అందరూ మంచి సింగర్స్. ఎంతో కష్టపడాలి కదా సార్, అంత ఈజీ కాదు కదా. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ముఖ్యంగా కళాకారులు అంటే వాళ్ళకి కళ మీద ఉన్న ప్రేమతో చేస్తారు, కానీ మనీ కోసం ఎవరు చేయరు. అది ప్రజలు గుర్తించుకుని వాళ్ళని ఆదరించాలి. మా కోసం మా ఫేవరెట్ సాంగ్ మేరే సప్న కే రాణి కబ్బు, అదొక్క లైన్ సార్. ఇది ఆరాధన ఫిల్మ్ లోదండి. ఆరాధన ఫిల్మ్ లో అప్పుడు కిషోర్ కుమార్ గారు పాడిన పాట.
రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్. షర్మిలా ఠాగూర్ ఇది గారు. ఎక్కడిది? అప్పట్లో డార్జిలింగ్ లో టాయ్ ట్రైన్. అవును, టాయ్ ట్రైన్. టాయ్ ట్రైన్ అంటే టూరిజం ట్రైన్. అవును, ఆ ట్రైన్ లో ఆమె వెళ్తుంటది, పక్క నుంచి జీప్ లో రాజేష్ ఖన్నా. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. ఐ యూస్ టు సింగ్ ఎట్ మెనీ స్టేజెస్ దిస్. అవునా సార్, మీ ఫేవరెట్ సాంగ్ కూడా? ఫేవరెట్ సాంగ్. చలియా చలియా తు చలియా చలియా తూ చలియా. సూపర్ సార్, అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం ఇంత టైం కూడా స్పెండ్ చేశారు. ఇంకా ఏమైనా మూవీస్ తీద్దాం అనుకుంటున్నారా? ఏమైనా ఐడియాస్ ఉన్నాయా ఎట్లా సార్? అంటే ప్రస్తుతానికి నేను మూవీస్ తీద్దాం అనేటువంటి కాన్సెప్ట్ ఈ సినిమా తీయలేదండి. యాక్చువల్గా ఈ సినిమా తీసింది ఏంటంటే, ఇప్పుడున్న యువతరం మరొకసారి అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకుని, మన భారతదేశంలో ఎంతమంది మన స్వాతంత్రం కోసం ఈయన ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి స్వాతంత్ర సమర యోధులు చాలామంది త్యాగ ఫలితమే మన యొక్క ఫ్రీడమ్కి కారణం. ఈ రోజున మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే, అప్పట్లో వీళ్ళు ప్రాణాలు అర్పించారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు గారు చనిపోయారు, దేశం కోసం చనిపోయారు. అందరికీ ఇప్పుడు ప్రతి మనిషికి కూడా పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది అందరికీ ఉండేటువంటి అవన్నీ న్యాచురల్గా ఉండే కోరికలు. వాటిలన్నింటినీ పక్కన పెట్టి దేశం కోసం నేను ప్రాణాలు అర్పించాలి అని అనుకునే వాళ్ళు చాలా అరుదు కదండి. వాళ్ళ కారణ జన్మలు. మనం ఈ రోజున ఇంత ఫ్రీడమ్తో హ్యాపీగా ఉన్నామంటే కారణం, అలాగే ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఇప్పుడు ఉన్నామంటే కారణం మన బార్డర్లో ఉన్నటువంటి సైనికులు. మరి వాళ్ళు 24 అవర్స్ అలాగా కన్ను రెప్పేయకుండా మన దేశాన్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తున్నారు కదండి. అలాగే వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మనం. అంటే అన్ని సినిమాలు చూస్తున్నారు, అన్ని సినిమాలతో పాటుగా రేర్ గా వచ్చే సినిమాని, అంటే నేను నాలాంటి తీసిన సినిమాని చాలా రేర్ గా వస్తుంది, ఎక్కువ తీయరు కదండి. ఇప్పుడు మనీ ఓరియంటెడ్ గా తీయాలంటే తీయలేక కదండి సినిమాని. ఇప్పుడు నా సినిమాలో నేను 2 క్లబ్ సాంగ్స్ 2 ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి పెట్టేస్తే పిల్లలు కుర్రకారు గెంతేసుకుని వచ్చి చూస్తారు సినిమాని. అది నాకు అడ్వైజ్ కూడా ఇచ్చారు చాలా మంది, సినిమా డబ్బులు రావాలంటే అలాంటివి చేయాలి సార్ మీరు. కానీ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. అలాంటి సినిమాలు ఆల్రెడీ వస్తున్నాయి కదా, ఆ సినిమాలు చూసేవాళ్ళు చూస్తారు. ఈ సినిమాని ఈ కోణంలో కూడా చూడాలి అనేటువంటిది నేనేమనుకున్నానో అది నేను చేసి చూపించాను. వాళ్ళు ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడలేదు అది పక్కన విషయం. నేను తీసిన సినిమా చాలా ప్యూర్గా ఉంది, ఇందులో ఎక్కడ కూడా అశ్లీలత చూపించలేదు. ఇప్పుడు నా సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను అండి, ఒక రేప్ సీన్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఒక ట్రైబల్ గర్ల్ని రేప్ చేస్తారు. ఆ రేప్ సినిమాల్లో ఇప్పుడు అంటే సినిమాని నేను విమర్శించట్లేదు, ఇంకో రకంగా అనుకోవద్దు. సినిమాలో రేప్ సీన్ అంటే రేప్ పూర్తిగా చూపిస్తున్నారు. అంటే రేప్ ఎలా చేస్తున్నారు, ఎంతవరకు ఉందో చాలా వరకు చూపిస్తేనే అది దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే అక్కడ అశ్లీలతను కూడా చూపిస్తున్నారు రేప్లో. అది నేను అలా చూపించలేదండి. రేప్ చేయడానికి ఒక ట్రైబల్ గర్ల్ని బ్రిటిష్ వాడు ఒక పాకలోకి తీసుకెళ్తాడు. ఒక ఆర్తనాదం వినపడుతుంది, చనిపోయినట్టుగా ఒక కేక వినపడుతుంది, తర్వాత డెడ్ బాడీ కనిపిస్తుంది. దట్ ఈస్ అండర్స్టాండ్ కదా, అంతే, అర్థమవుతుంది కదా. అర్థం అవడం కావాలి కానీ రేపు ఎలా చేసాడనేది చూపించాల్సిన అవసరం లేదు. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు అదంతా కమర్షియల్ యాంగిల్ కాదంటారు కొంతమంది, అలాంటివి నేను ఇష్టపడలేదు. సో నేను తీసిన సినిమా చాలా ప్యూర్గా ఉంది, ఎక్కడ అశ్లీలత లేదు. కుటుంబ సమేతంగా పెద్దలు పిల్లలు అందరూ చక్కగా చూడొచ్చు. ఎవరెవరు ఇప్పుడు ఒక సినిమా చూస్తుంటే అమ్మ నాన్నలు పక్కన లేకపోతే బాగుంది అనుకుంటారు, లేకపోతే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు ఫ్యామిలీ అంతా వెళ్తే. అలాంటిది లేదు ఇందులో. ఈ సినిమా అంటే ఇందులో మంచి 2 పాటలు ఉన్నాయి, అద్భుతమైన పాటలు. ఒకటి దేశభక్తిని పెంపొందించేది, ఒకటి అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనాన్ని వివరించేది. సినిమా ఎప్పుడు కూడా అలనాటి రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజల్లో ఆ పాకలతో ఉన్నటువంటి ఊరు ఎలా ఉండేది, అప్పుడు ప్రజలు ఎలా నివసించేవారు, సీతారామరాజు గారు ఎలా తిరిగేవారా, గుర్రాల మీద ఎలా వెళ్ళేవాళ్ళ, ఇవన్నీ కూడా కొంచెం అర్థం అవుతాయి. అప్పుడు ప్రజలు ఎలా నివసించేవారు, ఇవన్నీ కూడా ఒక యాంబియన్స్ కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. అందులో ప్రాపర్టీస్, అప్పుడు ఎలాంటి వాటర్ బాటిల్ ఉందంటే ఏంటి వాడేవారు, మట్టితో కూడినటువంటి కుండ వాటర్ బాటిల్, దాంతో వాడేవారు. అప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి అందులో.
ఆ కత్తులు బాణాలు అన్నీ ఎలా ఉండేది ఆ రోజు ప్రజలు 100 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఎలా ఉండేది, గా ఉండేవన్నీ న్యాచురల్గా భారతదేశం ఎలా ఉండేది, ఊర్లు ఎలా ఉండేవి అవన్నీ చూపించామండి సినిమా. ఓకే. సో అది చూసి ప్రజలు చూస్తూ తెలుసుకుంటారు అనేది. అమెజాన్ ప్రైమ్లో సినిమా ఉంది కాబట్టి చూడొచ్చండి ఎవరైనా, ఓకే. చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్, మేము అడగగానే మీ టైంని మా కోసం వెచ్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూసారు కదండి, ఈ సినిమా ఏంటంటే ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో మన్యం ధీరుడు అందరికీ అందుబాటులో ఉంది. చిన్నపిల్లలకి మన దేశభక్తి కోసం, అంటే మన దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ కథల్ని మనకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. పిల్లలకు కూడా హ్యాపీగా చూపించవచ్చు. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.